ఇక పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్ద కంజర్ల, చిన్న కంజర్ల, రామేశ్వరం బండ, ఐనోలు, ఇంద్రేశం, బొచ్చుగూడెం వార్డుల్లో సుమారు 15 కోట్ల రూపాయలతో చేపట్టబోయే పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని 5 మున్సిపాలిటీల్లో ప్రజలు విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నూతన కాలనీల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. సార్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్స్, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్కి సంబంధించిన ప్రముఖులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పత్రికా సోదరులు, ఈరోజు 15 కోట్ల రూపాయలతోటి ఈ ఇంద్రేశం మున్సిపాలిటీలో రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పెద్ద కంజల్రా, చిన్న కంజల్రా, ఐనోల్, ఇంద్రేశం, రామేశ్వరం బండ, బచ్చుగూడెం, వివిధ ఖాళీలలో గిట 15 కోట్లతోటి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం అంటే పెద్ద నియోజకవర్గం, ఒక మినీ ఇండియా. భారతదేశానికి సంబంధించిన ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ ఎటువంటి సమస్య లేకుండా స్థానిక నాయకత్వం కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి వారికి మౌలిక వసతులు, కరెంటు కానీ, వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజు రోజుకు కాలనీలు విస్తరిస్తూ ఉన్నాయి. చాలా ఈ ప్రాంతం అంతా శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. వారికి మౌలిక వసతులు సమకూర్చే ప్లాన్లో, మాస్టర్ ప్లాన్ తోటి ముందుకు వెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇంకా ఎటువంటి సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక నాయకులతో కలిసి ఎటువంటి సమస్య అయినా పరిష్కరిస్తూ ఈ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి ప్రయత్నంలో భాగంగా తప్పకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ప్రారంభించిన ఎప్పటివరకు పూర్తిగా అవుతుంది? 15 కోట్ల వరకు 3 to 4 months లో కంప్లీట్ చేస్తాం. అంతలోపల జనరల్ ఫండ్స్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఇంకా స్పెషల్ ఫండ్స్ కానీ మనం సమకూర్చి ఇంకా కొన్ని రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మిగతా కరెంటు కానీ, మిగతా వసతులు కూడా సమకూర్చడానికి ప్లాన్ చేస్తాం. అభివృద్ధి కార్యక్రమాలకు